అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్. చంటి పిల్లల కళ్ళకు కాటుక తప్పనిసరిగా పెట్టాలి. ఇలా చేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయి, కళ్ళకు ఇన్ఫెక్షన్ రాదు అండ్ కళ్ళు పెద్దగా కూడా అవుతాయి. అసలు ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు చూద్దాం. మన భారతీయ సంప్రదాయంలో కాటుకకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అప్పుడే పుట్టిన చంటి పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ కాటుక వాడతాం. కాటుక పెట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుందని, కళ్ళు పెద్దగా అవుతాయని, లేదా కళ్ళు బాగా కనిపిస్తాయని, కళ్ళకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇందులో నిజం ఎంత? అండ్ చంటి పిల్లలకి అసలు కాటుక పెట్టడం మంచిదేనా? ఇప్పుడు చూద్దాం. కాటుకలో చాలా కెమికల్స్ ఉంటాయి, ముఖ్యంగా లెడ్ ఉంటుంది. అవి చిన్న పిల్లల ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్ళకి, మెదడుకి చాలా హాని కలిగిస్తుంది. సో చంటి పిల్లలకు కాటుక పెట్టకూడదు. ఓపీలో చాలా మంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే, అదేంటి డాక్టర్ కాటుక మంచిది కాదు అంటున్నారు, మన పెద్దవాళ్ళు, పాత జనరేషన్స్ వాళ్ళు అందరూ కాటుక వాడేవారు, కానీ వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు కదా అని. అవును, అది నిజమే. ఎందుకంటే పాత కాలంలో అందరూ కాటుకను ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ఆముదం, ఆవు నెయ్యి, కర్పూరం అండ్ నూనె దీపాల నుండి వచ్చే మసిని ఒక ముద్దగా చేసి కాటుకలా వాడేవారు. కానీ ఇప్పుడు దానినెవరూ వాడడం లేదు. బయట మార్కెట్లో దొరికే కాటుక, కాజల్ని వాడుతున్నారు. దీనిలో హానికరమైన లెడ్ ఉంటుంది. అసలు మార్కెట్లో మనకి దొరికే ఈ కాటుక ఎందుకు చంటి పిల్లలకి సేఫ్ కాదు, ఎందుకు అంత ప్రమాదకరమైందో చూద్దాం. మార్కెట్లో దొరికే 50% కాటుకల్లో హై పర్సెంటేజ్ ఆఫ్ లెడ్ సల్ఫైడ్ ఉంటుంది. అంటే ఎక్కువ మోతాదుల్లో లెడ్ సల్ఫైడ్, యాంటిమోనీ సల్ఫైడ్ అండ్ ఐరన్ ఆక్సైడ్ లాంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైంది, ముఖ్యంగా లెడ్ సల్ఫైడ్. ఈ లెడ్ చంటి పిల్లల కళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కంటికి ఇరిటేషన్ రావడం, కళ్ళు ఎర్రగా అవడం, పుసి కట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అండ్ ఈ లెడ్ కళ్ళల్లో ఉండే నరాలను కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవడం వల్ల చూపు మందగించడం, కొంతమంది పిల్లల్లో చూపు కూడా కోల్పోతారు. అండ్ కొన్నిసార్లు పసిపిల్లలు చేతులు కళ్ళల్లో పెట్టుకుని అవే చేతులు నోట్లో పెట్టుకోవడం వల్ల ఈ లెడ్ పిల్లల పేగుల్లోకి కూడా వెళ్లి రక్తంలోకి చేరుతుంది. దీనివల్ల పిల్లల కిడ్నీలు, మెదడు కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా బ్రెయిన్ డ్యామేజ్ అవడం వల్ల పిల్లల్లో ఫిట్స్ రావడం, ఎదుగుదల లోపాలు రావడం, హియరింగ్ లాస్ అంటే వినికిడి లోపాలు రావడం వంటివి జరగచ్చు. అండ్ కొంతమంది పిల్లల్లో అయితే ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు సరిగ్గా పెరగకపోవడం, వాంతులు ఎక్కువగా అవడం లేదా రక్తహీనత, కొంతమందిలో ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా రావచ్చు. సో చంటి పిల్లలకి కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి లేదా కళ్ళు బాగా కనిపిస్తాయి అనేది నిజం కాదు, అపోహ మాత్రమే. అండ్ చిన్న పిల్లలకి కాటుక పెట్టడం ప్రమాదకరం కూడా. సో చంటి పిల్లలకి కాటుక పెట్టకూడదు. థ్యాంక్ యూ.